హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసరికి సండే అన్నమాట. సో మార్నింగ్ 9:00 అవుతుంది. చాలా ఎండ కాస్తుంది. సో యూజువల్గా నేను సండేలో సాటర్డేలో ఎక్కువ ప్రెషర్గా అంటే ఎక్కువ వర్క్ ఏం చేయను. కొంచెం జాలీగా వంట చేయడం, తినడం, ఇంకా ఆ పాత్రలు కడగడం, ఇలా కొంచెం సింపుల్గా జాలీగా ఉంటానన్నమాట. సో వీక్ అంతా వర్క్ చేస్తూనే అంటే వంట చేసుకుంటూ ఇలాంతా మెయింటైన్ చేస్తూ ఇలా కొంచెం వర్క్ ప్రెషర్లో ఉంటాను కదా. సో వీకెండ్ ఒక 1 ఆర్ 2 డేస్ ఇలా ఉంటే కొంచెం స్ట్రెస్ ఫ్రీ లాగా అనిపిస్తుందనమాట. సో నేను మోస్ట్ ఆఫ్ ద వీక్స్ ఇలానే ఉంటాను. వీకెండ్స్‌లో యాక్చువల్‌గా. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి టొమాటో బాత్ చేద్దామనేసి చేస్తున్నాను. ఆయిల్, ఘీ కొంచెం వేసుకున్న ఫ్లేవర్ చాలా బావుంటుందనేసి పట్టా, లవంగం, మొక్క, యాలక్కాయ ఇలా వేసేసి ఫ్రై చేసేసుకొని జీలకర్ర కూడా వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ కొంచెం ఉన్నింది. దాన్ని వేసేసాననమాట. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసేసిన తర్వాత టొమాటోలంతా ప్యూరీలాగా చేసుకున్నాను ఆ చాపర్ ద్వారానే. సో దాన్నంతా కూడా నీట్‌గా ఫ్రై చేసేస్తున్నాను. సో వీక్ అంతా మనం వంటలు చేస్తూ కొంచెం హడావిడిగా ఉంటాం గదా. ఇలా వీకెండ్ కొంచెం సింపుల్‌గా వంట చేసుకుంటూ, తింటూ, టీవీ చూసుకుంటూ, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది నిజంగానే. నా వరకు నాకు అలానే అవుతుందనమాట. అంటే నెక్స్ట్ మండే వచ్చేసరికి మండేలో నేను యాక్టివ్‌గా, ప్రొడక్టివ్‌గా ఉండేదానికి నాకు ఈ రొటీనే బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను మీకెవరికైనా నచ్చితే ఇలా కూడా ఉండొచ్చు అని చెప్తున్నా. సో నేనేం సజెస్ట్ చేయట్లేదు. సో నా వరకు నేను ఇలా ఉండడమే నాకు నచ్చుతుంది. సో నెక్స్ట్ వీక్లీ 5 డేస్ ఉంటుంది కదా. 5-6 డేస్ చాలా ప్రొడక్టివ్‌గా ఉండాలంటే వీక్‌లో 1 డే ఇలా చాలా సింపుల్‌గా, ఈజీగా పెట్టుకుంటాను. సో కొంచెం మనపగింజలు ఉన్నింది కదా, అది కూడా వేసేసి రైస్ వేసేసి 2 విజిల్స్ వదిలేసాను. సో రైస్ అయితే చూడండి పలుకులు పలుకులుగా చాలా బాగుంది. యాక్చువల్గా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు ఒక గ్లాస్ రైస్ చేస్తే మిగిలేదన్నమాట. అలాంటిది ఈసారి కొంచెం కూడా మిగలలేదు. అంత బాగుందన్నమాట. సో ఇక్కడైతే పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇంకా దోసకాయనంతా కూడా ఇలా ఫస్ట్ ఇలా కచ్చపచ్చగా కట్ చేసేసుకోవాలి. అన్నాక కట్ చేసామంటే చాలా చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి. చాలా బావుంటుందన్నమాట టేస్ట్. నేనెప్పుడూ రైతా చేసినా గూడా ఇదే ప్రొసీజర్‌లో చేస్తాను. సో, ఇక్కడ చూడండి కుకుంబర్, ఆనియన్ 2 వేసి కలిపేసాను కదా! చాలా బావుంది. ఇంకా మిగిలిండే దోసకాయనైతే స్లైసెస్ కింద కట్ చేసేస్తున్నాను. సలాడ్ లాగా తినేసేయొచ్చనేసి. దోసకాయ కూడా చాలా బావుంది. సో, దీన్నంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నా. అంటే పనంతా భిన్నే అయిపోయింది. ఇంకా మా ఆయన వాకింగ్‌కెళ్ళినారు. ఇంకా తనొచ్చేసరికి నా పనంతా అయిపోయిందన్నమాట. అందుకనేసి ఇక్కడ ఊరికే ఉండలేక ఇలా డెకరేషన్ చేసుకుంటూ, ఇలా కొంచెం ఈజీగా లైఫ్ స్పెండ్ చేస్తున్నా. ఒక దోసకాయని కూడా స్వాహా చేసేసాను. అండ్ ఇంకా మధ్యలో లంచ్ ఏం తినమన్నమాట. ఫ్రూట్స్ అలాంటివి తినేసి ఎక్దమ్ ఒకేసారి డిన్నర్‌కొచ్చేస్తాము. సో, ఈరోజైతే ఫిష్ ఫ్రై, రసం, రైస్ అన్నమాట. చాలా నచ్చుతుంది ఈ కాంబినేషన్ ఇంట్లో అందరికీను. ఫ్రై కోసం జింజర్ గార్లిక్ పేస్టు, ఉత్తి కారం పొడి, ప్లెయిన్ కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, మళ్ళీ కొంచెం పసుపు. యాక్చువల్‌గా ఉప్పేయడమే మర్చిపోయాను. దాని తర్వాత యాడ్ చేసుకున్నాను. ఉప్పు లేదంటే ఏ కర్రీ కూడా టేస్ట్ బాగుండదు కదా. సో కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ వచ్చేదాకా చేసుకోవాలి. నచ్చితే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ వాటర్‌లోనే చేస్తున్నాననమాట. ఇప్పుడంతా ముక్కలకి పట్టిచ్చేసేస్తున్నాను. యాక్చువల్‌గా సాంబార్ చేయమని చెప్పారు ఫస్టు. దాని తర్వాత సాంబార్ ఏమొద్దు, ఫ్రై చేయమన్నారు. సో, అందుకే ఇది సాంబార్ కట్టుంది. కర్రీ కట్ లేదు. ఫైనల్‌గా కొంచెం మసాలా అయితే మిగిలింది. దీన్ని ఫైనల్‌గా ఎక్కడన్నా అడ్జస్ట్ కాలేదంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేసి సైడ్‌లో పెట్టేస్తున్నాను. సో, ఇప్పుడంతా మ్యారినేట్ చేసేసాను కదా. ఇప్పుడు ఇంకా ఆఫ్టర్‌నూనే అనమాట. మ్యారినేట్ చేసి పెట్టేస్తే మసాలా అంతా బాగా పట్టి మనం చేసే టైంకి టేస్ట్ అయితే సూపర్ డూపర్ ఉంటుంది అనేసి మ్యారినేట్ చేసి పెట్టేసాను. ఇక్కడ రైస్ కూడా సోక్ చేసి పెట్టేస్తున్నాను హాట్ వాటర్‌తో. ఇంకా చింతకాయ వచ్చేసి రసం కోసం. సో, ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఊరిపోయిందో. హాట్ వాటర్‌లో ఊరపెడతాను కదా. సో, ఈజీగానే ఊరిపోయింది. సో, దీన్నంతా నీట్‌గా మ్యాష్ చేసేసుకుంటున్నాను. సారమంతా బాగా పులుసు వచ్చేస్తుంది కదా బయట. తొక్కంతా తీసేస్తున్నాను. ఈ తొక్కను కావాలంటే ఇత్తడి సామాన్లు తోముకోవచ్చు. నేనైతే పెట్టుకుంటున్నాను. ఒక ప్లేట్ ఉంది. దాన్ని వాష్ చేయడానికి అవుతుంది. ఈ టొమాటో చూడండి యాపిల్ లాగా బాగుంది కదా పెద్దగా. సో, కొంచెం గట్టిగా కూడా ఉంది. దీన్ని కూడా ఇట్లా చేతుల్లోనే మ్యాష్ చేస్తే బావుంటుంది. కొంతమంది మిక్సీ పట్టేస్తారు. బట్ నాకలా నచ్చదు. నాకిలా
చేతిలో కలుపుకుంటూ చేస్తేనే బాగుంటుంది. నేను దీంతో ఇంకా రసం పౌడర్ గానీ, ఇంకా వెరైటీ పౌడర్‌లు, మసాలాలు, పేస్టులు ఇవేమి వాడను. నా వెర్షన్‌లో చూపిస్తాను. ఇది మా నాన్నగారికి కూడా చాలా అంటే చాలా ఫేవరెట్ రసం. సో, ఇలా చింతకాయ, టొమాటో కూడా పిసికేసుకున్నాం గదా! టొమాటో తొక్క ఉంటే తీసేయొచ్చు స్కిన్ దాని పీలు. లేదంటే అలానే కూడా వదిలేసేయొచ్చు. ఇప్పుడు పులుపు సరిపోయేంత వరకు వాటర్ పోసుకుంటున్నాను. సో, పులుపయితే ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. సైడ్‌లో పెట్టేసాను. ఇక్కడొచ్చేసి రసం పౌడర్ అంగిట్లో తీసుకోవద్దు. ఇలానే చేయండి. చాలా బావుంటుంది. మిరియాలైతే కొంచెం ఎక్కువేస్తున్నాను. ఇప్పుడు వర్షాలు కూడా అప్పుడప్పుడు పడుతున్నాయి గదా! దగ్గు, కోల్డ్ ఏమి రాకుండా ఉంటుందనేసి. జీలకర్ర, మిరియాలు ఎక్కువగా, జీలకర్ర కొంచెంగా. మిరియాలు 2 స్పూన్స్ వేసుకుంటే, జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. సో, దీన్నంతా నీట్‌గా దంచేసుకుంటున్నాను. దీని తర్వాత కొన్ని తెల్లగడ్డలని కూడా యాడ్ చేసి, దీన్ని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నున్నగా ఏం అవసరం లేదు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం తక్కువే పడుతుంది. ఎక్కువేం పట్టదు. సో, ఆయిల్ వేసేసుకొని సాసులు వేసుకున్నాను. సాసులు చిట్లిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్నాము కదా! జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. పచ్చి కరివేపాకు ఉంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు నా దగ్గర లేదు. ఎండు కరివేపాకే వేస్తున్నాను. అండ్ ఇంకా ఇందాక కలిపెట్టుకున్నాం గదా! చింతపండు, టొమాటో ఆ రసం కూడా పోసేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే అయిపోయింది. సో, ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇంకా కొత్తిమీర నా దగ్గర కొంచెం ఉన్నింది. రసంకి వేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుందనేసి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంకా కాడలతో పాటు వేస్తే చాలా బావుంటుంది. పసుపు తక్కువైందనిపించింది. అందుకే కొంచెం మళ్ళీ పసుపు వేసుకున్నాను. ఒక చిటికెడంతా మిరప్పొడి, సాంబార్ పౌడర్ కూడా వేసేసుకున్నాను. సో, ఇంకిది బాయిల్ వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే రసం. చూడండి అరోమా అయితే చాలా బావుంది. ఘమఘమా అంటా ఉంది రసం. చూడ్డానికి కూడా చాలా బావుంది కదా! డెఫినెట్‌గా ఈ వేలోనే ట్రై చేయండి. ఏ మసాలా పౌడర్‌లు అవసరం లేదు. టేస్ట్ సూపర్ డూపర్‌గా ఉంటుంది. అండ్ ఇంకొచ్చేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడొచ్చేసి ఒక 8:00 అవుతూ ఉంది. ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను. మా ఇంట్లో అందరూ మంచి ఆకలి మీద ఉండారు. సో, దీన్నొచ్చేసి లో ఫ్లేమ్‌లోనే చేయాలి కాబట్టి ఇంకేం చేసేది లేదు. కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నాను. సో, ఇక్కడ చూడండి హడావిడి ఆత్రంగా ఉండం గదా! కొంచెం తక్కువగానే కాలింది. అలానే ఫ్లిప్ చేసేసాను. సో, మంచిగా ఒక స్పూను, 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుంటూ లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడైతే మసాలా అంతా పట్టి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఫైనల్‌గా ఫ్రై అయితే అయిపోయింది. చూడండి దీన్నైతే ఐరన్ పాన్ మీద చేస్తే ఇంకా టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇంకా స్టీల్ గిన్నెల కంటే గూడా, నాన్ స్టిక్ దానిపైన కంటే గూడా క్యాస్ట్ ఐరన్ పైన ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడైతే కొంచెం రవ వేసి ట్రై చేస్తామనుకున్నాను. సో, ఇదైతే నాకంత నచ్చలేదనమాట. నాకే కాదు ఇంట్లో ఎవరికినూ నచ్చలేదు. బై గాడ్స్ గ్రేస్ నేను 3 పీసెస్‌నే రవ పెట్టి చేశాను. ఇగ పిండిగా ఉంది. అంటే మసాలా, కారం లాంటివేం పట్టలేదు. బాలేదు. అంటే నచ్చలేదన్నమాట ఎవరికిను. ఆహ్, సో, ఇది గూడా ఇలానే టైం తీసుకొని ఫ్రై చేశాను. ఎండ్ ఆఫ్ ద డే ఇదైతే ఫెయిల్ అయింది. ప్లెయిన్‌గా రవ్వ లేకుండా చేసిందయితే చాలా బావుంది. సో, మసాలానంతా ఇలా తీసేస్తున్నాననమాట. లేదంటే మాడిపోయిండే వాసనొచ్చేస్తుంది. ఎవరు తినలేరు. ఇంకా డిన్నర్ తినేసి అలా ఒక రౌండ్ వెళ్ళొచ్చాము. చందమామ చూడండి చాలా బాగున్నాడు గదా! సో, వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.